తమ గ్రామానికి మైనింగ్ కంపెనీలు వద్దని కోరుతూ శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద వివిధ గ్రామాలకు చెందిన మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మైనింగ్ కంపెనీలు తమ గ్రామానికి వచ్చి వాతావరణాన్ని పూర్తిగా కలుషితం చేస్తున్నాయని కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఇక్కడ ఆందోళన చేస్తున్న మహిళలు గ్రామస్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండమ్మా, ఎందుకు మీరు ఈ ఆందోళన చేస్తున్నారు? మీకు జరుగుతున్న నష్టం ఏంటి? మీడియాకి నమస్కారం. మాది శ్రీకూర్మ మచ్చిలేసం గ్రామం. మాది చాలా చిన్న గ్రామం. అక్కడ మైనింగ్ చేయటానికి మేము ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే దాని సముద్రం మీద బతికే వాళ్ళం మేము. మా వాళ్ళందరూ ఇక్కడ ఇది లేక వలస వెళ్ళిపోతున్నారు. మా మగవాళ్ళందరూ ఆడవాళ్ళే ఉంటున్నాం. ఇప్పుడు ఎందుకు ఆందోళన చేస్తున్నారు? మీకు జరిగిన అన్యాయం ఏంటి? సార్, ఇప్పుడు గతంలో మాకు టీజే అనేది ట్రాన్స్పోర్ట్ గార్నెట్ కంపెనీ అనేది కూడా ఒక 5 years బ్యాక్ రావడం జరిగింది. వాళ్ళు సర్వే చేస్తున్నప్పుడు మా గ్రామస్తులు వాళ్ళని అడ్డుకొని మాకు ఎటువంటి మైనింగ్ అనేది వద్దు, మీకు లీజ్ ఉన్నప్పటికీ కూడా మా గ్రామంలో అయితే ఇసుక తీయడానికి మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని మేము వాళ్ళకి అడ్డుకొని కలెక్టర్ గారికి వరకు వచ్చి మేము కలెక్టర్ గారికి దరఖాస్తులు కూడా ఇవ్వడం జరిగింది గతంలో. మళ్ళీ 5 years తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చి అదానీ గ్రూప్స్ వాళ్ళని చెప్పి వాళ్ళు సర్వే నిమిత్తము వాళ్ళకి మిషనరీ తీసుకొచ్చి అక్కడ బీచ్ శాండ్ మైనింగ్ అనేది ఎంతవరకు ఉందేననే టెస్టింగ్లో పెట్టారు. అది దానివల్ల ఏంటంటే మా గ్రామస్తులందరం కూడా మొన్న 2 రోజుల క్రితం మా గ్రామంలో సమావేశం అనేది ఏర్పాటు చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా బీచ్ శాండ్ మైనింగ్ కంపెనీ అనేది మన గ్రామానికి వద్దు, దీనివల్ల భవిష్యత్తులో మనకి వాటర్ పొల్యూషన్ అయిపోతుంది, తర్వాత ఏంటంటే మనకి వాతావరణ కాలుష్యం అనేది ఏర్పడుతుంది, భవిష్యత్తులో పిల్లలకి అనేటువంటిది జీవనోపాధి అనేది ఏమి ఉండదు. మాకు ఇప్పటికే మాకు మత్స్యకారులకి మాకు సముద్రంలో చేపలు లేక చాలా అవస్థలు పడుతున్నాము. ఇప్పుడు అందరూ వలసల గ్రామాలకు వెళ్ళిపోతున్నారు. ఇరావెల్లి, కర్ణాటక, ఈ గుజరాత్ ఇవన్నీ కూడా వెళ్ళిపోతున్నారు. దీనివల్ల ఇప్పటికే మాకు మత్స్య సంపద అనేది నశించిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మాకు మైనింగ్ కంపెనీ అనేది రావడం వల్ల మాకున్న మత్స్య సంపద కూడా దూరం అయిపోతుంది. మాకు మనుగడికి మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మాకు ఉన్నవే ఇసుక తప్పులు అడ్డుగా ఉన్నాయి. అది కానీ లేకపోతే సముద్రం అనేది మాకు గ్రామంలోకి వచ్చి ఆ గ్రామంలోకి వచ్చి కొట్టుకుని వెళ్ళిపోయే పరిస్థితి అయితే ఉంది సార్ మాది. ఎందుకంటే ఆ ఇసుక తప్పులు ఉండడం వల్ల మాకు ఎత్తుగా ఉంది, గ్రామం అంతా కూడా పల్లంలో ఉంది. మాత్రమే ఇసుక దెబ్బలు తీస్తే వెంటనే సముద్రం అనేది గ్రామంలోకి ఎంటర్ అవుతుంది. దీనివల్ల ఊరు మొత్తం అక్కడ నాశనం అవ్వడానికి కారణమవుతుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వం వారు మా యందు దయ ఉంచి ఈ బీచ్ శాండ్ మైనింగ్ కంపెనీలను రద్దు చేస్తారని, లీజ్ అనేది రద్దు చేస్తారని మా గ్రామస్తులందరూ ఈ రోజు కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాం సార్. థ్యాంక్ యూ. మీకు అసలు మైనింగ్ కంపెనీ వస్తుందని ఎవరు చెప్పారు? దానివల్ల మీకు జరిగే నష్టం ఏంటి? ఎవరికి ఊర్లో ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరు వెళ్ళి అడిగినా సరే ఇది కంపెనీ పెట్టడానికి వచ్చాము, లేదంటే ఇది మీరు మాకు అడగొద్దు, ఇది కలెక్టర్ ఆఫీసు స్టేట్ గవర్నమెంట్ అధీనంలో ఉంది, వాళ్ళకి మీరు ఏదైనా కంప్లైంట్ చేసుకోండి అని ప్రతి ఒక్కరు కూడా వచ్చి మా ఊరు ఉన్న పెద్దలందరూ కూడా అడుగుతుంటే ఇదే సమాధానం చెప్తున్నారు. మీరు ఇద్దరు వచ్చి మా ఊరు పొజిషన్ ఎలాగొందో, వాటర్ మొత్తం ఫుల్గా నిండిపోయి ఉంది, ఇప్పుడు కండిషన్ అస్సలు బాగాలేదు. ఏమైనా మీరు మైనింగ్ మాత్రం ప్రారంభిస్తే ఊరు కంపల్సరీగా మునిగిపోతుంది. ఆల్రెడీ మా ప్రజలందరూ కూడా శ్రీకాకుళము, శ్రీకూర్మము అలాగా వచ్చాము, ఒక రోడ్డు లేదు, ఏమీ లేదు. అందులో మళ్ళీ మీరు మైనింగ్ చేస్తారంటే ఇంకా ఊరు మొత్తం కూడా మునిగిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి మాకు ఎటువంటి మైనింగ్ కూడా వద్దు, దీన్ని రద్దు చేస్తారని మీరు రద్దు చేయకపోతే ఎంతటి వరకైనా మేము వెళ్తాం. ఇప్పుడు ఈ మైనింగ్ కంపెనీ రావడం వల్ల ఏ గ్రామాలకు ప్రమాదం పొంచి ఉంటుంది? దీనివల్ల జరిగే నష్టాలు సార్, ఇప్పుడు ఈ మైనింగ్ కంపెనీ రావడం వల్ల ఈ మైనింగ్ కంపెనీ వస్తుందని తెలియడం మాకు ముందుగానే తెలిసింది సార్. 2-3 పేపర్లు వచ్చినప్పుడు ఆ పేపర్లన్నీ మేము చదివి దాన్ని కొన్ని గ్రూపులుగా విడదీసి ఆ గ్రూపులలో మేము ఈ పేపర్లు పెట్టాం. అందరూ పెద్ద ఎత్తున స్పందన చేసి దీన్ని ఎలాగైనా మనం అడ్డుకోవాలి. ఇప్పటికే మన మత్స్యకారులు కన్నీళ్ళు కష్టాల మధ్య నలిగిపోతున్నాము. ఈ నలిగిపోకుండా మనం సక్రంగా బ్రతకాలి అంటే ఈ మైనింగ్ని ఆపాలి. ఫస్ట్ ఇది 6 గ్రామాలు సార్. ఈ 6 గ్రామాలు మేమందరము మీటింగ్ పెట్టుకొని ఒకే నినాదంతో ఒకే ఎజెండాతో మేము ఇక్కడికి రాగలిగాం. దీన్ని ఎలాగైనా ఆపాలి, కలెక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి, చెయ్యాలి, ముందుకు నడిపించాలి. ఇది ఆపితేనే మత్స్యకారుల జీవితాలు బాగుపడతాయి. ఇప్పటికే ఈ మైనింగ్ వచ్చింది అని తెలియడం అందరూ భయభ్రాంతులకు గురయ్యి బ్రతకడానికి కూడా చాలా భయంగా ఉంది సార్ ఇక్కడ. అందుకని ఏంటంటే ఈ మైనింగ్ ఆపాలని మేము పెద్ద ఎత్తున నినాదాలు చేయడానికి కారణం
ఇక్కడికి రోడ్డు కూడా లేదు సార్. ఈ మైనింగ్లు ఇవన్నీ ఏంటో అర్థం కాదు. మా గ్రామానికి చిన్న రోడ్లు కూడా లేదు. ఇప్పుడు ప్రెజెంట్ లేదు సార్, స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు గ్రామంలో ఒక రోడ్ లేకపోయేసరికి పిల్లల భవిష్యత్తు గురించి బస్సు వస్తే మేము ఆ పిల్లలు వచ్చేసరికి కూడా మేము చాలా ఆధీనంలో ఉంటున్నాం. పిల్లలు ఎలాగొస్తారు, ఎలా వస్తారు మా ఊరు హలో సార్, మా ఊరు ఒకవైపు చెరువు, ఒకవైపు పంట పొలాలు, స్కూల్ బస్సులు వస్తున్నాయి. రోడ్డు అంతా గోతులు. రోడ్డు ఇంతవరకు ఎన్ని పార్టీలు మారుతున్నాయి కానీ రోడ్డు రావట్లేదు. అయితే తమ గ్రామానికి వచ్చే మైనింగ్ కంపెనీ వల్ల ఏదైతే 6 గ్రామాలు పూర్తిగా కలుషితమయ్యే అవకాశం ఉందని, దాంతోపాటు ఏదైతే కొన్ని గ్రామాలు కూడా ఏదైతే సముద్రంలో కలిసిపోయే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇప్పటికైనా ఆ మైనింగ్ కంపెనీలను ఆపాలని, లేకపోతే భవిష్యత్తులో భారీ స్థాయిలో ఆందోళన చేస్తామని కూడా ఇక్కడ గ్రామస్తులు చెబుతున్న పరిస్థితి. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం. మాది శ్రీకుర్మం మచిలేశ్వరం గ్రామం. మాది మా గ్రామానికి గతంలో ఒక 5 years బ్యాక్ మాకు టీజే ట్రాన్స్పోర్ట్ గార్నెట్ కంపెనీ అనేది బీచ్ సైడ్